హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ ఏ డైరెక్షన్లో ఉంది అట్ ప్రజెంట్. ఇప్పుడు నిఫ్టీ ఏ డైరెక్షన్లో ఉంది దాని గురించి ఒక చిన్న విశ్లేషణ, తర్వాత నిఫ్టీ గురించి కూడా మనం మాట్లాడదాం. చూడండి, ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది అంటే చూడండి, ఇది వచ్చి అంటే ఇక జీవితాంతం ఇలాగే ఉంటుంది, అంతే. ఇక ఇది మారదు. ఎందుకంటే నిఫ్టీ ఎటు ప్రయాణిస్తే మనం అటు వెళ్ళాలి, అది కాన్సెప్ట్, అంతే. అది దానికి ఇక తిరగనేదే లేదు. ఎందుకంటే మనం దాంతోపాటే ట్రావెల్ చేస్తూ మన ప్రాఫిట్స్ని జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్స్ చేసేవాళ్ళు ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసేవాళ్ళు ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ అయితే ఫుల్ ప్రాఫిట్ వస్తుంది, అదేలాగా లాస్ వచ్చినప్పుడు కూడా ఫుల్ లాస్ వస్తుంది. ఆప్షన్స్ అయితే లిమిటెడ్ లాసే. మనం చెప్పినట్టే ఒక 10 lakhs క్యాపిటల్ ఉంటే ఓన్లీ 1 lakh ఇన్వెస్ట్ చేస్తాం ఎవ్రీ ట్రేడ్. కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఒక 1 year కంటిన్యూగా చేస్తూనే ఉండాలి, అంతే. ఇక ప్లస్ మైనస్ అనేది ఆలోచించకూడదు. ఇది దీని కాన్సెప్ట్. ఇది దాదాపు ఇప్పటికీ ఒక 6,000 పాయింట్లు ఒక 7 నెలల నుంచి ఉంది. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ బట్టి పాయింట్స్ మనకి డిఫర్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం మనము నార్మల్గా 400 మినిమం 450 పాయింట్స్ దాకా మనం ప్రాఫిట్ అనేది తీస్తాము. బట్ ఈ ట్రేడ్ వచ్చి ఏం జరిగింది, మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది అనేది చూద్దాము. లాస్ వచ్చినప్పుడు కూడా 200 పాయింట్స్ అనేది మ్యాక్సిమం. సమ్ ఎక్స్టెండ్ వచ్చిందంటే ఎప్పుడన్నా ఒకసారి 300 పాయింట్లు అలా వస్తుంది, ఎప్పుడన్నా రేర్ కేస్. బట్ మ్యాక్సిమం 200 పాయింట్స్లోనే లాస్ అనేది ఉంటుంది. ఈ 300 పాయింట్స్ అనేది చాలా రేర్. ఎప్పుడున్న గ్యాప్ అప్స్, క్యాప్ డౌన్స్ ఇలా వచ్చిందంటే మాత్రం. ఇప్పుడు మనము ఇది 18వ తారీఖు మనము నిఫ్టీ మన స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇచ్చాము. ఇది వచ్చి చూడండి, ఆ రోజు మార్నింగ్ మనము 10 గంటలకి మనం ఇచ్చున్నాము. 10 o'clockకి 10 o'clockకి మనం ఏం చెప్పున్నామంటే 22,000 చూద్దాం. 10 o'clockకి 1 minute క్యాండిల్ మూవ్ చేస్తున్నాను. 10 o'clockకి కరెక్ట్గా ఏం జరిగింది అంటే మన వాల్యూ ఎప్పుడు టచ్ అయిందనేది చూద్దాము. మనం 10 o'clockకి మెసేజ్ ఇచ్చాము. ఎస్, మనం 10 o'clockకి ఫస్ట్ అక్యుములేషన్ ఇచ్చున్నాము. చూద్దాము ఆ వాల్యూ. మనం ఇచ్చిన అక్యుములేషన్ వాల్యూ వచ్చి స్పాట్ వాల్యూ 22,725. ఇది ఫస్ట్ అక్యుములేషన్. ఎగ్జాక్ట్గా 10 o'clockకి ఇచ్చాము. 10 o'clockకి యాక్టివ్ కూడా అయిపోయింది. అది తర్వాత ఒక నిమిషం ఉందండి. ఎస్, తర్వాత ఎస్ 22,725. సెకండ్ అక్యుములేషన్ వచ్చి మనం ఏమి ఇచ్చామంటే 22,450 ఇచ్చాము. చూద్దాము 22,450 సెకండ్ అక్యుములేషన్. టార్గెట్ వచ్చి మనం ఏమి ఇచ్చామంటే 23,035 మన టార్గెట్ ఇచ్చాము. 23,035 మన టార్గెట్. చూద్దాము ఏం జరిగింది అని చెప్పి. జనరల్గా ఎప్పుడు ఏదైనా మార్కెట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఇప్పుడు మనము ఎవరన్నా పర్టికులర్గా నాకు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కావాలి అని అడిగితే వాళ్ళకు మాత్రం మనం ఇవ్వగలము. ఎస్పెషల్లీ వాళ్ళు అడిగితే నిఫ్టీ స్పాట్ మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ కూడా స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అడిగారంటే వాళ్ళకు కూడా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఆ రోజు మనకి మనం 725 మన బై యాక్టివేట్ అయింది. బై యాక్టివేట్ అయింది. చూద్దాము ఆ రోజు ఎంత అయి వెళ్ళింది. టైం 3 గంటల 8 నిమిషాలు, 22,825 అయి వెళ్ళింది. చూద్దాము ఆ రోజు ఎంత అయి వెళ్ళిందని. ఆ రోజు అయి వచ్చి 22,854 వెళ్ళింది. అంటే ఒక 125 పాయింట్స్ మనకి పెరిగింది. మన టార్గెట్ వచ్చి ఈ ట్రేడ్ వచ్చి 310 పాయింట్లు. జనరల్గా 420 పాయింట్ల నుంచి 450 పాయింట్లు, 500 పాయింట్లు కూడా టార్గెట్ ఉంటుంది. బట్ ఈరోజు మనకి కొద్దిగా మార్కెట్స్ డిపెండ్స్ అపాన్ మార్కెట్స్ బేస్ చేసి కదా మన టార్గెట్స్ వస్తాయి. అది చూద్దాము. ఇది వచ్చి 19వ తారీఖు, అంటే నిన్న మార్కెట్ కొద్దిగా అంటే బులిష్లోనే ఉండింది. బట్ ఈరోజు కూడా చూద్దాము ఈరోజు ఏంటి పరిస్థితి అని చెప్పి. నిన్న మార్కెట్ వచ్చి ఏదైనా ఒక 50-60 పాయింట్స్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతూ ఉండింది మార్నింగ్. ఓకే, చూద్దాము. నిన్న కూడా మార్కెట్ ఒక 100 పాయింట్స్ దాకా పాజిటివ్ అయింది. పాజిటివ్ అయిన తర్వాత మార్కెట్ 130 ఫ్యాక్టర్స్ 230 ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి మార్కెట్ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. తర్వాత మార్కెట్ నిన్న చూద్దాము ఎక్కడ క్లోజ్ అయిందని చెప్పి. మార్కెట్ వచ్చి క్లోజ్ అయింది ఎగ్జాక్ట్గా. ఎస్ నిన్న మార్కెట్ వచ్చి 22,907 మనకి క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఏం జరిగింది చూద్దాం. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లోనే మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ డైరెక్షన్ అనేది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది, వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి. అది జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే. మార్కెట్ ఈ డైరెక్షన్ అంటే రాంగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఆ రాంగ్ని కూడా ఓవర్కమ్ చేసి ఓవరాల్గా మన ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ చార్ట్ అంటే ఈ పాయింట్స్ జనరేషన్ వచ్చి చూపించడానికి నాకు టైం లేదు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఏదైనా చూపిస్తాను ఎన్ని పాయింట్స్ జనరేట్ అయ్యి ఉందని. దాదాపు ఆల్మోస్ట్ 6,000 పాయింట్స్ దాకా జనరేట్ అయ్యి ఉంది పాస్ట్ 7 to 8 months. అది ఈరోజు ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. అది చూడండి, ఇప్పుడు టైం కూడా వచ్చి 11:20. 23,050 నిఫ్టీ. నెక్స్ట్ డైరెక్షన్ ఎటు అనేది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా. అది తర్వాత ఇప్పుడు హైదరాబాద్ సెషన్ లాస్ట్ మనం జరపబోయే హైదరాబాద్లో 29వ వర్క్షాప్. ఆల్రెడీ సీట్స్ అన్ని ఆల్మోస్ట్ ఫిల్డ్. లాస్ట్ ఒక 7-8 సీట్స్ ఉన్నాయి.
రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఒక 2 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. అంటే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరే ఐడెంటిఫై చేసేస్తారు వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత. ఎవరిని డిపెండ్ అవ్వరు. బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మే 24 అండ్ 25 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.